మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బద్వేల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బద్వేల్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం అందుకున్న బద్వేలు పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేశారు. ఈ దాడిలో 2 యువతులు ఒక కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కడప జిల్లా బద్వేల్లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. బద్వేల్లో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం అందుకున్న బద్వేల్ పోలీసులు స్పా సెంటర్ పై దాడి చేశారు. ఈ దాడిలో 2 యువతులు ఒక కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఇక కడప జిల్లా బద్వేల్లో అయితే స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు అయితే స్పా సెంటర్ పై కూడా దాడి చేశారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, మనం ఏదైతే బద్వేల్ పట్టణంలోని డివైన్ స్పా సెలూన్ సెంటర్ ఉందో గత ఏడాది కాలంగా స్పా సెంటర్ నడుపుతూ స్పా సెంటర్ ముసుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తూ అక్కడ ఏదైతే వ్యభిచారం నిర్వహిస్తున్నారని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కడప జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం ద్వారా వాళ్ళు నిఘా పెట్టి ఒక పక్కా సమాచారంతో గత రాత్రి 2 గంటల సమీప ప్రాంతంలో అక్కడ స్పా సెంటర్ పై దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే పక్క రాష్ట్రానికి చెందినటువంటి 2 యువతులను కూడా అక్కడ పట్టుబడటం జరిగింది. ఆ నేపథ్యంలో ఒక రాయచోటికి చెందినటువంటి ఒక ప్రముఖ కాంట్రాక్టర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనం చూస్తున్నాము. ఏదైతే ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారో అటు జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మూకుమ్మడిగా దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఒక బద్వేలు పట్టణంలోని డివైన్ స్పా సెంటర్ లో వ్యభిచారం జరుగుతున్నట్టు పక్కా సమాచారం గుర్తించిన పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. శ్రావణి, సురేష్, అసలు ఈ వ్యభిచారం ఎప్పటి నుంచి జరుగుతుంది? పోలీసులు ఏమంటున్నారు? మరి కాంట్రాక్టర్ ఏమన్నా స్పందించారా దీని మీద? మనం మొత్తంగా చూసుకున్నట్లయితే గత ఏడాది కాలంగా ఈ యొక్క స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం జరుగుతున్నట్టు అటు బద్వేలు పట్టణంలోని స్థానికులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు విమర్శలు మరియు అదే విధంగా పలు రకాలటువంటి ఫిర్యాదులు పట్టణంలో ఉన్నటువంటి నివాసులు కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది. ఈ యొక్క ఫిర్యాదుల ఆధారంగానే ఆ యొక్క జిల్లా ఎస్పీ స్పందించిన జిల్లా ఎస్పీ కూడా బద్వేలు సిఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించేదానికి పకడ్బందీగా ఒక ప్రణాళిక అంటూ నిర్వహించారు. ఆ ప్రణాళికలో కూడా ఒక స్పా సెంటర్ లో పక్కా సమాచారంతో దాడి చేయడం జరిగింది. ఈ దాడి జరిగిన నేపథ్యంలో 2 యువతులను మరియు కాంట్రాక్టర్ ను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కాంట్రాక్టర్ ను సంబంధించి పూర్తి సమాచారం కూడా బయటికి వెల్లడించలేదు. ఆ యొక్క పట్టుబడిన యువతులకు సంబంధించి చూస్తున్నట్లయితే మహిళా సంరక్షణ కేంద్రానికి కూడా తరలింపు చేసినట్లు, అదే విధంగా పూర్తి స్థాయి విచారణ కూడా చేస్తున్నట్లు ఆ యొక్క బద్వేల్ పోలీసులు తెలుపుతున్నారు. శ్రావణి, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.